రహస్యమై ద్వీపం పార్ట్ 2. చోటూ జింక చెప్పిన అబద్ధం గురించి తెలిసి లంబూ జింకకి చాలా కోపం వచ్చింది. నువ్విక్కడికి తిరగడానికి వచ్చినప్పుడు తిరిగి వెళ్ళిపోవాలి గాని అబద్ధం చెప్పాల్సిన అవసరమే వచ్చింది. నువ్వు అడవిలో అందరికన్నా బలమైన వాడివని. ఇంకా రాక్షసుని విషయానికొస్తే అడవిలో ఏ జంతువు తనని ఏం చేయలేకపోయినప్పుడు నువ్వు మాత్రం తనని ఎలా చంపగలవు? అప్పుడే వాటికి ఒక శబ్దం వినిపించింది. నేను మీ మాటలు వినేశాను. అప్పుడవి ఏం చూశాయంటే అదే గదిలో ఒక మూలన ఒక చిన్న ఏనుగు కూర్చుని వాళ్ల మాటలు వింటుంది. ఇలా చూడు ప్రియమైన ఏనుగు, దయచేసి నువ్వు చీమరానికి ఏం చెప్పొద్దు, లేదంటే తన చోటుకి మరణశిక్ష విధిస్తుంది. నేను తనకి ఏం చెప్పాను, కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మాట విని అవన్నీ చుట్కూ ఏనుగు వైపు జాగ్రత్తగా చూడ్డం మొదలుపెట్టాయి. ఇది 4 సంవత్సరాల ముందు జరిగిన ఒక సంఘటన. ఒక మాయావి రాబందు మా ద్వీపానికొచ్చింది. తను ఎంత పెద్ద మాయగాడంటే తను ఈ ద్వీపం మొత్తాన్ని తన మాయ వలలో వేసుకున్నాడు. ఆ తరువాత ఒకరోజు ఒక రాక్షసుడు ఈ ద్వీపానికొచ్చాడు. తను రోజు వచ్చేవాడు. రోజు ఒక జంతువును తిని తన ఆకలిని తీర్చుకునేవాడు. ఆ రాక్షసుడు ఎక్కడి నుండి వచ్చాడో ఎవరికీ అర్థం కాలేదు. చీమరాణి యొక్క మంత్రి నక్క ఆ రాక్షసుని ఇక్కడికి రావడానికి కారణం ఆ రాబందని చెప్పేవాడు. అతను ఆ రాక్షసుని ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ మాయావి రాబందని చీమరాణిని పూర్తిగా నమ్మించింది. ఎందుకంటే ఆ రాబంద్ వచ్చిన తర్వాతే ఆ రాక్షసుడు ఇక్కడికి వచ్చాడు. అప్పుడు చీమరాణి మాయావి రాబందును పిలిచి తనని ఈ విషయం అడిగింది. కానీ మాయావి రాబందు దానికి ఒప్పుకోలేదు. ఇంకా తను ఏం చెప్పిందంటే ఆ రాక్షసుని చంపే మార్గం తెలుసని చెప్పింది. కానీ చీమరాణి తన మాట వినలేదు. ఇంకా తనని జైల్లో పెట్టించింది. వాళ్ళు తన మాయావి కర్రను కూడా తీసుకుని వేరే జైల్లో పెట్టారు. అలా చేస్తే తను మ్యాజిక్ చేయలేకపోయింది. తనని జైల్లో పెట్టగానే ఆ రాక్షసుడు కూడా ఇక్కడికి రావడం మానేశాడు. ఆ తర్వాత అందరికీ నమ్మకం కుదిరింది ఆ రాక్షసుని పిలిచేది ఆ మాయావి రాబందని. ఎందుకంటే ఆ తర్వాత ఆ రాక్షసుడు ఇంకెప్పటికీ కనిపించలేదు. కానీ కొన్ని నెలల క్రితం ఆ రాక్షసుడు మళ్ళీ తిరిగొచ్చాడు. అతను మళ్ళీ తన అరాచకాలు మొదలుపెట్టాడు. అదే సమయంలో చోటూ జింకొచ్చి తన సాహసం గురించి కట్టుకథలు చెప్పేసరికి తను ఆ రాక్షసుని చంపగలడనే ఆశ చీమరాణిలో పుట్టింది. ఈ మాట విని అవన్నీ మౌనంగా ఉండిపోయాయి. లంబూ జింకకి ఒక ఆలోచనొచ్చింది. నాకు తెలిసి మనం మాయావి రాబందు మాట ఒకసారి వింటే బాగుంటుందేమో. నువ్వు వెంటనే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళవా? ఇది కాస్త కష్టమైన పనే, కానీ మా ద్వీపాన్ని కాపాడడానికి నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను. ఇంకా చుట్కూ ఏనుగు వాటిని దొంగచాటుగా కోటలో ఉన్న ఒక పెద్ద గదికి తీసుకువెళ్ళింది. అక్కడ ఒక జైల్లో మాయావి రాబందుని బంధించి ఉంచారు. మాయావి రాబందు, మాకు నీ సహాయం కావాలి. ఒకవేళ నువ్వు మాకు సహాయం చేశావంటే మేం నిన్ను జైలు నుండి బయటికి తీసుకొస్తాము. నన్ను ఈ జైలు నుండి ఎవరూ బయటకు తీసుకురాలేరు. ఎందుకంటే చీమరాణి చాలా పెద్ద మూర్ఖురాలు. ఇది వాదించుకోవడానికి సమయం కాదు. ఒక విషయం చెప్పు, ఆ రాక్షసుడిని అంతం చేసే మార్గం నీకు తెలుసా? అవును, నాకు తెలుసు. ఆ రాక్షసుని చంపడానికి ఒకే ఒక మార్గం ఉంది. దానికి నేను నా మాయావి కర్రని ఉపయోగించాలి. ఆ తర్వాత నేను ఏ జంతువుపైనైతే మ్యాజిక్ చేస్తానో తన తలపైన ఒక వెండి కొమ్ము మొలుస్తుంది. ఒకవేళ ఆ వెండి కొమ్ముతో తన బొడ్డు మీద దాడి చేస్తే తను చనిపోతాడు. అంటే దాని అర్థం ఆ తర్వాత నువ్వు ఎటువంటి మ్యాజిక్ చేయలేవా? అవును, నా మాయావి కర్రకున్న మ్యాజిక్ పవర్స్ అన్నీ అయిపోతాయి. కానీ ద్వీపం క్షేమంగా ఉంటుంది, నాకు సంతోషంగా ఉంటుంది. అలాగే రేపు ఉదయాన్నే నీకు నీ కర్ర తిరిగి ఇచ్చేస్తాను. అలాగే నేను ఈ జైలు నుండి బయటికి తీసుకొస్తాను. గొడవ మొదలైనప్పుడు సమయం చూసుకుని నీ మ్యాజిక్ని ప్రయోగించు. ఇదంతా నిర్ణయించుకున్న తర్వాత అవన్నీ కలిసి తిరిగి అదే గదికి చేరుకున్నాయి. మరుసటి రోజు ఉదయం చీమరాణి మైదానంలో ఒక కొండపైన కూర్చుని ఉంది. మిగతా జంతువులు కూడా అక్కడే ఉన్నాయి. చోటూ జింక మధ్యలో నిల్చుని ఉంది. అది చాలా భయపడుతుంది.
అద్భుతం చోటు జింక, నువ్వు ఆ రాక్షసుని తప్పకుండా చంపుతావని మాకు పూర్తి నమ్మకం ఉంది. అప్పుడు చోటు జింక మనసులో ఇలా అనుకుంది. నాకు ఈరోజు నా అంతిమ క్రియలు జరుగుతాయనిపిస్తుంది, అది కూడా గంధం చెక్కలు లేకుండా. అప్పుడే భూమి కంపించటం మొదలుపెట్టింది. అదే సమయంలో ఎదురుగా ఒక రాక్షసుడు వస్తూ ఉండడం కనిపించింది. అయ్యో దేవుడా, ఇతను చాలా పెద్దగా అలాగే చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాడు. ఈ రోజు నా అంతిమ క్రియలు జరగకుండా ఎవరూ ఆపలేరు. ఆ రాక్షసుడు చోటు జింక ముందుకొచ్చి నిలబడి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఓహో, అయితే తనే నా బలమైన జంతువు. ఎవరినైతే మీరు నన్ను చంపడానికి ఎంచుకున్నారో ఇప్పుడు చూడండి నా ప్రతాపం. అలా అని ఆ రాక్షసుడు చేతితో చోటు జింకని కొట్టాడు. ఇంకా చోటు జింక చాలా దూరం వెళ్లి పడింది. చోటు! ఇదంతా చూసిన చీమరాణి ఇంకా మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి. అప్పుడు చోటు జింక దాని పరువు కాపాడుకోవడానికి ఇలా అంది. నేను ఊరికే చూస్తున్నాను నువ్వు ఎంత బలంగా ఉన్నావో అని. ఇప్పుడు చూడు, నీ సంగతి చెబుతాను. అలా అని చోటు జింక వేగంగా తన వైపుకి పరిగెత్తింది. మాయావి రాబందు దాని మాయావి కర్ర తీసుకుని జిరాఫీ వెనుక దాక్కుని ఉంది. లంబూ జింక దానితో ఇలా అంది. ఇదే సరైన సమయం మాయావి రాబందు, నీ మ్యాజిక్ ని ఉపయోగించు. దాని మాట విని మాయావి రాబందు దాని కర్రని గాలిలో తిప్పింది. నేను నిన్ను వదిలిపెట్టను. అలా అంటూ చోటు జింక రాక్షసుని పైకి దూకింది. రా బిడ్డా రా, నువ్వు ఆహారంగా మారి నా కడుపు లోపలికి వెళ్ళబోతున్నా. అలా అంటూ ఆ రాక్షసుడు తన కడుపుని నిమురుకుంటున్నాడు. అప్పుడే మాయావి రాబందు యొక్క మ్యాజిక్ ఫలించింది. చోటు జింక తలపైన ఒక వెండి కొమ్ము మొలిసింది. అది ఆ రాక్షసుణ్ణి గుద్దుకున్న వెంటనే ఆ కొమ్ము ఆ రాక్షసుడి బొడ్డుకు తగిలి కడుపులోకి గుచ్చుకుంది. రాక్షసుడు గట్టిగా అరుస్తూ నేలపైన పడ్డాడు. ఇంకా కాసేపటికే చనిపోయాడు. అరే వా! చీమరాణి చాలా సంతోషించింది. మిగతా జంతువులు కూడా సంతోషంతో గెంతులు వేశాయి. మీరు ఈ రాక్షసుడిని చంపింది నేనే అనుకోకండి. ఇప్పుడు నేను మీకు నిజం చెప్పబోతున్నాను. ఈ మాట విని లంబూ జింక ఇంకా దాని స్నేహితులు భయపడ్డాయి. మాయావి రాబందు, ముందుకి రా. ఈ మాట విని మాయావి రాబందు చీమరాణి ముందుకొచ్చింది. దానిని చూసి చీమరాణి ఆశ్చర్యపోయింది. అప్పుడు చోటు జింక జరిగిందంతా వాటికి చెప్పేసింది. చీమరాణికి కాస్త కోపమైతే వచ్చింది, కాని ఈసారి అది కాస్త ప్రశాంతంగా ఆలోచించి ఇలా అంది. నువ్వు మాకు అబద్ధం చెప్పావు, అది చాలా పెద్ద తప్పు. కానీ నువ్వు చెప్పిన అబద్ధం కారణంగానే ఇన్ని రోజుల నుండి జైల్లో ఉన్న రాబందు బయటికి వచ్చింది. అలాగే మాకు తన నిజాయితీ గురించి కూడా తెలిసింది. ప్రియమైన మాయావి రాబందు, నువ్వు నీ మాయావి శక్తులన్నీ కోల్పోయి మా ద్వీపాన్ని కాపాడావు. అలాగే చోటు జింక, నువ్వు కూడా ఇందులో చాలా కష్టపడ్డావు. అందుకే నేను మీ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు చీమరాణి. ఈ రోజు నుండి నేను మాయావి రాబందుని నా మంత్రిగా ప్రకటిస్తున్నాను. ఈ మాట విని అన్నీ చాలా సంతోషించాయి. ఆ తర్వాత చోటు జింక ఇంకా లంబూ జింక దాని స్నేహితులతో కలిసి పడవలో కూర్చుని తిరిగి వాటింటికి బయలుదేరాయి. ఒడ్డున నిల్చున్న చీమరాణి, మాయావి రాబందు ఇంకా ద్వీపంలో ఉన్న మిగతా జంతువులన్నీ చేతులు ఊపి బాయ్ చెప్తున్నాయి.